నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ అండి, దమ్మున్నోడు అంటారు. పవన్ అంటే ఒక ప్రభంజనం. పవన్ అనుకున్నది సాధించి తీరుతాడు. పవర్ స్టార్, ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటుంటారు వాళ్ళ అభిమానులు. ఇప్పుడు మీసం మెలేసిన పవన్. మీసం మెలేయడం ఏంటి ఈ టైంలోని? ఏమైంది అంటే, ఆయన అధికారంలో లేనప్పుడు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు, వైఎస్ఆర్సీపీ పాలన ఉన్నప్పుడు సంచలనం రేపిన అంశం అక్కడి నుంచే జనసేన టర్న్. వాళ్ళకి గుడ్ న్యూస్ అవనియండి, లేకపోతే గోల్డెన్ న్యూస్ అవనియండి, లేకపోతే గోల్డెన్ ఛాన్స్ అవనియండి, అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఫ్యూచర్కి. అది ఇప్పటం ఎవ్వరూ మర్చిపోలేదు. ఇప్పటం గ్రామానికి అక్కడ రోడ్డు సమస్య ఉందని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి సందర్శించడానికి వెళ్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్ని నానా యాగి చేశారు, నానా యాతన పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టేశారు, వెళ్ళనివ్వలేదు, నడుచుకుంటూ వెళ్ళాడు, అడ్డుపడ్డారు. ఏం చేశాడు? ఆయనకి ఎలా ఉంటుంది తిక్క, ఆ తిక్క వస్తే ఎవడు ఆపలేడు, ఆ లెక్కతో పాటు చూపిస్తాడు. అది టాపిక్ కూర్చున్నాడు ఆయన. అది ఎప్పటికీ కూడా సోషల్ మీడియా షేక్ చేసి పడేస్తుంటుంది ఆ వీడియో. అంటే ఏ రాజకీయ నాయకుడు ఆ రకంగా అంత మొండిగా అంత ధైర్యంగా దూసుకుపోవడం, పైనెక్కి కూర్చుండి ఒక సింహం గర్జన చేసుకున్నట్లుగా ఇప్పటం గ్రామానికి ఆయన కాన్వాయ్ వెళ్తుంటే గూస్ బంప్స్ చూసిన వాళ్ళందరికీ కూడా అది సినిమాయా రియలా అని. అది రీల్ కాదు, రియల్. రియల్ హీరో ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్. సో అది గతం. ఇప్పుడు ఎవరైతే ఆయన అడ్డుకున్నారో, ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్ళనిన్నారో వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ పరిచారు, సలాములు కొట్టారు, చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఇది పవన్ అంటే. పవన్ దమ్ అంటే అది. అందుకనే పవన్ మీసం మెలేశాడు, ఆ పౌరుషాన్ని చూపించాడు. తను ఎక్కడ ఏం కోల్పోయాడో, ఎక్కడ అవమానం పడ్డాడో అక్కడ గెలిచినోడే నిక్కార్సైన మొనగాడు. ఆ మొనగాడులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ అంటారు వాళ్ళ అభిమానులు. ఇక డిప్యూటీ సీఎం పవన్కు ఇప్పటిలో ఘన స్వాగతం. గతంలో ఎవరైతే అడ్డుకున్నారో ఇప్పుడు వాళ్ళే సెల్యూట్. జనసేనానికి రెడ్ కార్పెట్ పెట్టిన పోలీసులు. 2022కు ఇప్పటికీ చాలా డిఫరెన్స్. వైసీపీ హయాంలో పవన్ టూర్ సంచలనం. ఆంక్షల నడుమైన కారుపైన కూర్చుని ఇప్పటం వెళ్ళిన ఘటన. గ్రామస్తులు ఇళ్లను కూల్చడంపై సీరియస్. బాధితులకు మద్దతుగా నిలిచిన పవన్. నాడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఇప్పటం వెళ్ళిన పవన్ కళ్యాణ్. 2022 మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు తమ భూములు ఇచ్చారు. రోడ్డు విస్తరణ పేరుతో జనసేన సానుభూతి పరుల ఇల్లు ప్రహారీలు కూల్చివేశారని అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనమైన వార్త. ఆయన ఆవిర్భావ సభ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు, లేదా సామాజిక వర్గ పరంగా ఉన్నాయండి, ఆయనకి సభకి ఇచ్చారు, ప్లేస్ ఇచ్చారు. ఏముంటుంది ఆ ప్లేస్? ఆ రోజు చేసుకుంటారు, మన్నాడు అయిపోతుంది. ఖాళీ భూమే కదా, అందులో ఏమన్నా బంగళాలు ఉంటాయి, ఏముంటాయి? ఏమి ఉండవు. ఖాళీ ప్లేస్ ఉన్నది, అది ఇచ్చారు, మీరు చేసుకోండి బాబు అని. ఇళ్ళాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారని రోడ్డు విస్తరణ పేరుతోటి ఆయన ఎవరైతే ఆయనకి ఆ భూములు ఇచ్చారో సభ చేసుకోవడానికి, వాటిలన్నింటినీ కూడా కూల్చడాలు, బుల్డోజర్లు, ఇవి అవి అని తెలిసి వెంటనే ఈయన బయలుదేరుతుంటే ఈయన ఆపడానికి ట్రై చేశారు. ఆపితే ఆగే మనిషి ఇది. పవన్ అంటే ఏంటి? పవనం. దాన్ని ఎవరు ఆపలేరు, కనిపించదు కూడా ఆయన స్పీడు. సో ఆయన ఆగలేదు, అదే స్పీడ్ తోటి వెళ్ళాడు, అదే గుద్దుడు. ఆ దెబ్బ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఆపగలరా? అంటే చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే, గతం టైం రానంతసేపు ఒక రకం ఉంటుంది, ఒక్కసారి మనకి టైం వచ్చిందనుకోండి ఆ సీనే వేరేగా ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ఆటంకపరిచారో, ఎవరైతే వెళ్ళనీయకుండా అడ్డుకున్నారో, ఎవరైతే అవమానాలకు గురి చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి పరిస్థితి? అలా కళ్ళెట్టబెట్టి నోరు ఎల్లబెట్టి చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక సలాములు కొట్టాలి, రెడ్ కార్పెట్ పరచాలి, బందోబస్తు ఏర్పాటు చేయాలి. అడ్డుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, రాజమార్గంలో పంపించారు. అది కదా మొనగాడుతనం అంటేని. సాధించాడు. ఇదే సోషల్ మీడియాలో ట్రోల్స్. ఇక 2022 నవంబర్ 4 జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. నవంబర్ 5 ఇప్పటం గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పిన పవన్. బాధిత కుటుంబాలకి 50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ఆయన అందించాడు. ఇక ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఇప్పటంకు వస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజే శపథం చేశాడు, ఈరోజు నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో,
నన్ను ఇంతలాగా అనగదొక్కడానికి చూశారు, నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టారు, మీ దగ్గర రానివ్వడానికి కూడా నాకు ఆంక్షలు విధించారు, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మళ్ళీ వస్తా, నేను గెలిచొస్తా, మొనగాళ్ళలా వస్తా, మహారాజులా వస్తా, ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఆటంకాలు కలిగించారో వాళ్ళందరూ కూడా మనకి సలాములు కొడతారు, నేనేంటో చూపిస్తా, శపథం అన్నాడు ఆ రోజు పవన్ కళ్యాణ్. నిలబెట్టుకున్నాడు. ప్రజలు నమ్మారు, ఆయన గద్దెక్కించారు, అవకాశం ఇచ్చారు. ఈరోజు తను ఇచ్చిన మాట కోసం మళ్ళీ ఇప్పటి వెళ్ళాడు. ఒక్కసారిగా షేక్ అయింది ఆ గ్రామం అంతా కూడా. ఇప్పుడు ఇప్పటం గ్రామంకు వెళ్ళిన పవన్, అప్పుడు ఇళ్ళ నాగేశ్వరమ్మకి పవన్ హామీ ఇచ్చారండి. ఇండ్ల నాగేశ్వరమ్మ. రిపీట్ కంటిన్యూ. ఇప్పుడు ఇప్పటం గ్రామంకు వెళ్ళిన పవన్, అప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పర్యటన. నాగేశ్వరమ్మ ఇల్లు దెబ్బతినడంతో కొత్త ఇల్లు కట్టుకుంది. ఆమె ఇంటికి వస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇన్నాళ్లకు పవన్ అక్కడికి వెళ్ళారు. ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ హత్తుకుని తీవ్ర భావోద్వేగం అండి. అసలు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుంటేనే ఇంకా జన్మ ధన్యం అయిపోయినంత అని అనుకునే వాళ్ళు, ఆ ప్రేమతో ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది. ఆయన కనిపిస్తే చాలు, ఆయన చూస్తే దూరం నుంచి అన్నా చాలు అనుకునే వాళ్ళు లక్షల మంది. అలాంటిది ఒక అవ్వ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చిన హామీ కోసం ఆ ఇంటికి వెళితే ఇంకా ఆ తల్లి ఎంత పుణ్యం చేసుకుంటుంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాడు వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది వాళ్ళ ఫ్యాన్స్లోని. సో ఆవిడ కోరిక అది, పవన్ కళ్యాణ్ రావాలి మా ఇంటికి, పవన్ కళ్యాణ్ నా దగ్గర ఉండాలంటే. ఈయన కూడా ఎలా ఉంటాడో తల్లిలాగే చూస్తాడు. అలాంటి వాళ్ళని తల్లిలాగే చూశాడు. ఆమె భావోద్వేగంతో, అసలు ఎమోషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా. తీవ్ర భావోద్వేగం. పవన్ కళ్యాణ్తో నువ్వు 5 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి అంటూ ఇండ్ల నాగేశ్వరమ్మ కోరిక. నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం. 50,000 మనవడికి 1,00,000 ఆర్థిక సహాయం అందవేత. ఎప్పుడో అన్న మాట అండి. ఎన్ని హామీలు మనం ఇస్తుంటారు చాలామంది, అలాగా రాజకీయ నాయకులని. ఎవడన్నా అది గుర్తుంచుకుంటాడా? మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తారా? అధికారం వచ్చిన తర్వాత అసలు ఎవరు. కానీ ఆ క్యారెక్టర్ కాదు. ఇది చూడండి, ఈ ఇమేజ్లు చూడండి. పాదాభివందనం. అదిగో అప్పుడు ఇప్పటం మీద వెళ్ళిన నేను చెప్పింది ఇందాకదే. అప్పుడు ఈ వీడియోలు కొడితే సోషల్ మీడియాలో హల్చల్ అయితే మనం కూడా వీడియోలు ప్లే చేస్తాం. సో ఎలా ఉంటుంది ఇది, ఈ సీను ఎంతమందికి దక్కుతుంది అవకాశం? సో పవన్ ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, దేన్ని లెక్క చేయడు, తనకేది ఎక్కువేం కాదు. తన ఇచ్చిన మాట, తన ప్రేమ, తన అభిమానం పంచడానికి నేను సైతం అంటూ కూడా ముందుకు సాగే కొనిదెల సింహం అది. సో పవన్ ఇప్పటం టూర్ అన్నది మరొకసారి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో ఏంటంటే ఆవిడ 5 సార్లు నువ్వు సీఎం కావాలని చెప్పి, అంటే ఆశీర్వాదం అండి. 5 సార్లు సీఎంలో, 10 సార్లు సీఎంలో ఎవరి చేతిలో ఉండదు. అంటే ఆ తల్లి కోరిక మాట. అదేదో సీఎంగా ఇంకోటి ఉండకూడదు అన్నది కాదు. ఈమె ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అంటే తన కొడుకులా చూసుకుంటున్నది. ఆమె తన కొడుకులా చూసుకుంటున్నది. చూసుకున్నప్పుడు ఏముంటుంది, కొడుకు బాగోగులు కోరుకోవాలి కదా. అభిమానపూర్వకంగా బాబు నువ్వు సీఎం అవ్వాలని, లేకపోతే డిప్యూటీ సీఎంలో ఇంకోటో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ పాలనా వ్యవహారాలు ఏ రకంగా ఉంటున్నది ఏంటన్నది అంతగా వాళ్ళు టీవీలు అవి చూసే పరిస్థితి ఉండదేమో కదా. అన్ని మాధ్యమాల్లోనే వాటిలోనే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆమె ప్రేమ 5 సార్లు అనేసరికి పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వు, ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క స్మైల్ నవ్వుతుంటాడండి. అది ఎక్కడికో కనెక్ట్ అవుతుంటుంది. సరదా అంటే అదొక ఫన్నీగా, అంటే ఒక జలక్లా అలా వస్తుంటుంది. కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని నవ్వులు కానీ ఆయన. సో చిరునవ్వుతోటి ఆమె అభిమానం ఏమైతే ఉన్నదో, ఆవిడ ఆప్యాయత ఏమైనా ఉన్నదో అది మనసుకు తీసుకుండి సంతోషంగా ఆనాడు తను ఇచ్చిన మాటను నెరవేర్చుకుండి కొదమ సింహంలాగా, కొనిదెల సింహంలాగా తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం. సోషల్ మీడియా అంతా కూడా ఇదే వార్త వైరల్. షేక్ చేసి పడేస్తున్నారు సైనిక్స్.